బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడం, అందులోనూ ధనువు రాశి అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి రాశి నుండి మకర రాశి అయినటువంటి శని సంబంధించినటువంటి రాశిలోకి ప్రవేశించడం చేత మనకి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం చేత మకర సంక్రాంతి ప్రత్యేకమైంది. మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణం కోసం వేచి ఉండి మకర సంక్రాంతి అయిన తర్వాత మాఘమాస శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశికే తన యొక్క ప్రాణాలు విడిచిపెట్టినట్టు కూడా మహాభారతం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం అంతటి ప్రాధాన్యత ఏర్పడ్డాయి. ఇంకా ప్రతి సంక్రమణానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే మకర సంక్రమణానికి చాలా విశేషం ఉన్నది. చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణని పూజించడం ఎంతటి విశేషమో, ఇంటిలో శుభాలు జరగాలంటే ఇంటిలో గనక ఈరోజు మకర సంక్రాంతి రోజు తెలిసి కానీ తెలియక కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అతి ఉత్తమం అని శాస్త్రం చెప్పింది. ఈరోజు ఏ వ్యక్తి అయినా మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక స్వగృహమునందు కానీ, గోశాల యందు కానీ, దేవాలయాల యందు కానీ, అన్నవరం వంటి క్షేత్రముల యందు కానీ ఆచరించినట్లయితే దానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించవచ్చు అన్నప్పుడు ఇంటిలో శుభకార్యాలు చేసుకునేటప్పుడు కొన్ని పర్వదినాలు, ముఖ్యంగా మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, అలాగే శ్రావణ మాఘ వైశాఖ కార్తీక ఏకాదశి వంటి తిథులు చెబుతూ సూర్య సంక్రమణం జరిగేటువంటి సమయాల్లో ఆచరించడం అతి ఉత్తమంగా చెప్పారు. అందులోనూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉత్తరాయణ ప్రారంభంలో గనక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం లేదా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.